హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సంక్రాంతి స్పెషల్ లడ్డు చేస్తున్నా. ఒక్కదాన్నే చేస్తున్నా, చూడాలి ఫస్ట్ టైం. ఎప్పుడైనా మా మమ్మీ అయినా మా అమ్మమ్మని చేసి పంపేది నాకు. ఈసారి నేనే ట్రై చేస్తున్నా. చూడండి, చూద్దాం ఎట్లా వస్తాయో. చూడండి, నా బూందీ అయిపోయింది. ఇట్లా ముట్టుకుంటే ఇట్లా గట్టి కాకుంటే కొంచెం ఇట్లా మెత్తగా ఉండాలి, క్రిస్పీగా కొంచెం మెత్తగా ఉండాలి. అది చూడండి. ఇంకో పాకం కోసం అక్కడ రెడీ చేసుకొని పెట్టుకున్నాం గిన్నెల. ఇంకా చేసేయాలి. ఇప్పుడే అయిపోయింది, స్టవ్ బంద్ చేసిన. ఇది కొత్త గ్యాస్ స్టవ్, ఇది ఈరోజు తెచ్చిర్రు మా సాన్వి అన్నం తింటుంది బయట. ఇది కొత్త ఈరోజే తెచ్చిర్రు, ఈరోజు తారయ్య తెచ్చిండి కింద. నేనే స్టార్ట్ చేస్తున్నా ఈరోజే. లడ్డు చేసిన. ఇంకా చక్కెర పాకం పట్టేయాలి. ఇంకా పట్టేసినాక లడ్డూలు చేయాలి. ఎట్లా వస్తాయి చూడాలి. చక్కెర పాకం జాగ్రత్తగా పట్టాలి. నాకు మా మమ్మీ చేస్తుంటే నేను చూసేదాన్ని కాబట్టి ఇప్పుడు మా మమ్మీ చేసిన అన్ని ప్రతి ఒక్కటి చిన్న చిన్న టిప్స్ చిన్న అయినా చాలా ఇంపార్టెంట్ అవి. మమ్మీనో చాలా ఇంపార్టెంట్. మా ఫ్యామిలీ నూనె కాటుకు రావద్దు అని చెప్తున్నా. ఇంకా చూడండి, అది నిల్చుంది. ఇంకా చూడండి, పాకం అవుతుంది. పాకం కాడనే కూర్చోవాలి, ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, కొంచెం మిస్ అయినా అంతే, అందుకే కలుపుకుంటూ కూర్చున్నా పాకం కాడనే. చూడండి, నా సంక్రాంతి స్పెషల్ లడ్డూస్ రెడీ అయిపోయినాయి. నిజంగా ఎంత మంచిగా వచ్చినాయి అంటే చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఫస్ట్ టైం ట్రై చేసిన, ఎవ్వరు లేకుండా, మా మమ్మీ మా అమ్మమ్మ ఎవ్వరు లేకుండా. చూడండి, మా మమ్మీ చెప్తే మా మమ్మీ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంకా చూడండి, మా పిల్లలకు కూడా సూపర్ నచ్చినాయి, టేస్ట్ సూపర్ ఉన్నాయి. ఇప్పుడే మా అల్లుడు వచ్చిండు. ఇంకా చూడండి, నా కోసం ఇంకా ఫోన్ పట్టుకొని లైట్ పెట్టమంటే పెడుతుండు. నిజంగా టేస్ట్ అయితే సూపర్. అసలు ఈ సంక్రాంతి నా పిండి వంటలు అయితే అయిపోయినాయి. ఇంకా హాట్ ఏమో, స్వీట్ ఏమో లడ్డు చేసిన, ఇంకా హాట్ ఏమో సకినాలు చేసిన. అంతే ఈరోజు ఇవి నా సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు. ఇంకా చూడండి, నిజంగా చూడండి, కనిపిస్తున్నాయా? నిజంగా సూపర్ ఉన్నాయి అసలు టేస్ట్ అయితే. మా పిల్లలు అయితే ఆగుతలేరు. ఇంకో నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.